ఇక జూన్ 6న మిస్ అయిన చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు మిస్టరీగానే ఉంది. బాలిక అదృశ్యమైన నెల రోజులు దాటింది, అయినా ఇప్పటికీ ఆచూకీ దొరకలేదు. పోలీసులు, ఉన్నతాధికారులు, కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారం చిట్టడివిని జల్లెడ పడుతూనే ఉన్నారు. బాలిక రాక కోసం ఎదురు చూస్తూ బాధిత తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూనే ఉన్నారు. చిన్నారి జ్ఞానేశ్వరిని స్మగ్లింగ్ ముఠా కిడ్నాప్ చేసి ఒడిషాకు తరలించి ఉండవచ్చని బాధిత తండ్రి గణేష్ అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. చింతపల్లి, కేడిపేట, లమ్మసింగి, అరకు ప్రాంతాల్లో బాలిక ఫోటోలతో ఉన్న పోస్టర్స్ అంటిస్తున్నాడు. తన కూతురు ఎవరికైనా కనిపిస్తే సమాచారం ఇవ్వాలని ప్రాధేయపడుతున్నాడు జ్ఞానేశ్వరి తండ్రి గణేష్. చిన్నారి మిస్సింగ్ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, పోలీసులు గాలిస్తున్నారు అన్న అప్డేట్ తప్ప మరేదైనా ఉందా? నిజంగా చిన్నారి తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతంగా కనిపిస్తోంది. ఏంటి మీద ఇన్పుట్స్? అది ఏదైతే చిన్నారి గత నెల 6వ తేదీన మిస్ అయిందో ఆ మిస్సింగ్ కేసు మిస్టరీ అయితే ఇంతవరకు వేయలేని పరిస్థితి అయితే ఉంది. పోలీసులు ఎన్ని కోణాల్లో దర్యాప్తు చేసినా సరే ఒక చిన్న ఆచూకీ కూడా ఇంతవరకు వారికి దొరకని పరిస్థితి అయితే ఉంది. మరోవైపు చిన్నారికి మిస్ అయ్యి 28 రోజులు గడవడంతో ఆ తల్లిదండ్రులు అయితే కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా ఎవరో జ్ఞానేశ్వరిని అపహరించారు, జ్ఞానేశ్వరి ఇంటి అనుకున్నటువంటి ఏదైతే చిట్టడిలో ఉన్నటువంటి జీడిమారు తోట దగ్గర ఆ పిక్కలు సేకరించడానికి వచ్చినటువంటి గిరిజనులు ఎవరైనా ఆ పాపను అపహరించారని వారు బలంగా విశ్వసిస్తున్న పరిస్థితి ఉంది. ఈ కొనలోనే జ్ఞానేశ్వరి ఆర్టికి చెప్తే ₹1,00,000 బహుమతిస్తున్న ఒక పోలీసు కరపత్రాన్ని కూడా స్వయంగా తండ్రి ఎవరైతే ఉన్నారో గణేష్ స్వయంగా వెళ్లి ఆ నర్సీపట్నంతో పాటుగా అల్లూరు సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆ పోస్ట్ ను అతికించడం జరిగింది. ముఖ్యంగా ఈ గిరిజన ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు ఎవరైనా ఈ పాపను అపహరించి ఒరిస్సా ప్రాంతాన్ని తీసుకెళ్లిపోవాలని చెప్పి వాళ్ళంతా కూడా భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా ఎలాంటి చిన్న ఆచూకీ దొరకని పరిస్థితి అయితే ఉంది. తొలుత అడవి జంతువులు దాడి చేసిన కోణంలో కూడా పూర్తిగా ఆ చిట్టడు ప్రాంతాన్ని గాలించినప్పుడు కూడా ఎక్కడ అటువంటి జాడైతే కనిపించలేదు. దీంతోనే పాపను ఎవరైనా అపహరించారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నప్పుడు సాంకేతిక పరంగా అక్కడ దర్యాప్తు చేసినా, అంటే సెల్ ఫోన్ టవర్ సంబంధించి పవర్ డౌన్ ఉపయోగించినా సరే ఎలాంటి ఆచూకీ కూడా పోలీసులు దొరకలేదు. మరోవైపు కొద్దిసేపటి కింద బీజేపీ సంఘానికి సంబంధించిన నాయకులు ఆ కుటుంబాన్ని పరామర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ జిల్లాలో ఉన్నప్పటికీ కూడా కనీసం ఆ పాప ఆచూకీని కనుక్కోవడంలోని ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని చెప్పి విమర్శలు కూడా వినిపించడం జరిగింది. ఓవరాల్ గా చూసినప్పటికీ చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం 28 కలుస్తున్నప్పుడు కూడా ఎలాంటి క్లూ కానీ దర్యాప్తులో ముందుకు వెళ్ళే విషయంలో కానీ పోలీసులు చేతులు తీసిన పరిస్థితి కనిపిస్తుంది. హరి, రైట్ రాజు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.